వచ్చేటట్లుగా చేశారు. వందనాలు. ఇంకా ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి ప్రజలందరూ కూడా ఈ దినం నువ్వెవరో తెలుసుకోవడానికి కృప చూపించండి. మీ నామనకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని, ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 136 పాడుకుందాం. పాట సంఖ్య 136. కొనియాడి పాడి కీర్తించి ఆనందించెద నీను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నీను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెదను ధవళవన్నుడ, పొగడెదను ధవళవన్నుడ. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి, తూర్పు జ్ఞానులు నీకర్పించిరి. బంగారు సామ్రాణి బోళము, బంగారు సామ్రాణి బోళము. తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. భజించెద నిన్ను రత్నవన్నుడ, భజించెద నిన్ను రత్నవన్నుడ. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, గుర్తించెద నిన్ను ఘనముగా నేను. ఘనుడా నాకు ప్రభుడవు నీవే, ఘనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000 నా ప్రియుడగు ప్రభువా, 10,000 నా ప్రియుడగు ప్రభువా. పరికించెద నిన్ను రత్నవన్ను, పరికిల్చి నిన్ను పాడి స్తుతించెద. కొనియాడి పాడి స్తుతించి వర్ణించెద నిన్ను నా ప్రభువా.
నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా తిరిగి రానై యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు ఘనత మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించు వర్ణించెదనిను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించు వర్ణించెదనిను నా ప్రభువా. పాట సంఖ్య 271 పాడుకుందామండి. 271 ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకార లోకమున. ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శి అయి నడిపించు వారిని మార్గదర్శి అయి నడిపించు వారిని ప్రభుపాద సన్నిధికి దివ్యారక్షకుడు ఆకాశ వెలుగు ఉదయించే దారలో దివ్యారక్షకుడు ఆకాశ వెలుగు ఉదయించే దారలో
జీవము నీవను దివ్య రక్షకుడు ఆకాశతార ఉదయించే ధరలో దివ్య రక్షకుడు ఆకాశతార ఉదయించి రక్షింపను ఉదయించి రక్షింపను ఉదయించి ఉదయించి దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు లోకాంధులకు దృష్టినివ్వ కరుణించి క్రీస్తు ప్రభువు లోకాంధులకు దృష్టినివ్వ కరుణించి క్రీస్తు ప్రభువు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు సాతాను శృంఖములను తెంప ఉదయించి రక్షకుడు సాతాను శృంఖలములను తెంప ఉదయించి రక్షకుడు ఉదయించి రక్షకుడు ఉదయించి రక్షకుడు ఉదయించి దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించి దివ్య రక్షకుడు పాఠ సంఖ్య 270 కొత్త పుస్తకాల్లో 270 పాత పుస్తకాల్లో 267 గో పుస్తకాల్లో 227 వింటిమయ్య నీ స్వరము కంటిమయ్య నీ రూపమును ఇంటిమయ్యా నీ స్వరము ఇంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము విన్నము ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము
పరమందు మహిమా భువికి శాంతి అని పరమందు మహిమా భువికి శాంతి అని మయ్యా ఈశ్వరము మయ్యా నీ రూపమును ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము నరరూపధారి అయితేవి ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు నరరూపధారి అయితేవి ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు వేరెవరు చేయలేరు వేరెవరు చేయలేరు అద్భుత కరుణ కలుగునుగా అద్భుత కరుణ అనట కలుగునుగా మయ్యా ఈశ్వరము మయ్యా నీ రూపమును ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము మగవారికి మాటలిచ్చితివి రొట్టి కుంటిని బాగు చేసితివి మగవారికి మాటలిచ్చితివి రొట్టి కుంటిని బాగు చేసితివి మృతులను లేపితివి మృతులను లేపితివి పరాక్రమశాలివి నీవే ఓ ప్రభు పరాక్రమశాలి నీవే ఓ ప్రభు మయ్యా మయ్యా నీ రూపమును ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము ప్రేమించి ప్రభువా ప్రాణాన్నిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి ప్రేమించి ప్రభువా ప్రాణాన్నిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముళ్ళు విరచితివి మరణపు ముళ్ళు విరచితివి సమాధి నిన్ను గెలువకపోయే సమాధి నిన్ను గెలువకపోయే మయ్యా నీ స్వరము మయ్యా నీ రూపమును ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము దీనము ఇహము నుండి పరమునకెగి మా కొరకై నీవు దానయ్యున్నావు ఇహము నుండి పరమునకెగి మా
కొరకై నీవు రానయ్యున్నావు. ఆనందముతో కనిపెట్టేదం, ఆనందముతో కనిపెట్టేదం. అది అందే నిరీక్షణ కలిగి స్తుతింతుము. అది అందే నిరీక్షణ కలిగి స్తుతింతుము. ప్రియమయ్యా నీ స్వరము, ప్రియమయ్యా నీ రూపమును, ప్రియా ప్రభు నిన్ను కాక వేరెవరిని చూడము దీనము. ప్రియా ప్రభు నిన్ను కాక వేరెవరిని చూడము దీనము. 269 పాడుకుందాం. పాట సంఖ్య 269. ఇంకో పుస్తకాల్లో 266, 266. ఇంకో పుస్తకాల్లో 226. దూత పాట పాడుడి. పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. రాబోడు నేను బెత్లెహేమునందు భోజనముకెల్లాను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశమునందున ప్రభు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. త్వాలోకమందున కొల్వగాను శుద్ధులు, కాలమందున కన్యాగర్భమందు పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నవావతారుడా నిన్ను నేన శక్యమా. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. అభినీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, రాఘవల్లను లోక సౌఖ్యమాయెను. భూనివాసులెల్లారు మృత్యుభీతి గెల్తురు. నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఓ పాట పాడదాం. చివరి పాట 268. ఇంకో పుస్తకాల్లో 265. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు, బెత్లెహేమందు నేడు జన్మించెను. ఆరాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరా,
నమస్కరింపరా నమస్కరింపరా నీ ఉత్సాహముతో నరరూపమేతి కన్యకు పుట్టి నేడు వేంచేసి మానవ జన్మ ఎత్తిన శ్రీయేసు నామైకు నమస్కరించు నీకు నమస్కరించు నీకు నమస్కరించి ఉత్సహించి పాడి రక్షకుడైన యేసు స్తుతించు భారత్పరుండ నీకు స్తోత్రమా నమస్కరింపరా 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 నీ ఉత్సాహముతో నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము అర్పించు ఆనది వాక్య మాయే నరరు నమస్కరింపరా 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 నీ ఉత్సాహముతో. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రత్యేకంగా మన మధ్యకు ఉదయగిరి నుండి బ్రదర్ సుబ్బారెడ్డి వచ్చాడు. ఈ దినం ప్రత్యేకంగా 2 వర్తమానాలు, మోతి వర్తమానం, ఆరాధన వర్తమానం, తర్వాత మరి ప్రత్యేక సందేశం, క్రిస్మస్ సందేశము ఈ దినం మనం వింటాము. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే ఈ దినము క్రిస్మస్ ఆరాధనకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దివ్యమైన మహాకృపను బట్టి 2024 సంవత్సరాల క్రితము లోకరక్షకుడిగా మీరు జన్మించినందుకై స్తోత్రములు. ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ నేడు మేమందరము సంఘముగా సమకూర్చబడి ఈ దినము మీ సన్నిధిలో క్రీస్తు ఆరాధన చేసుకోగలుగుటకు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనములు స్తోత్రాలు. చదువుబడినటువంటి పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించండి. ఈ లోకములో మీరు మాకు ఎందుకొరకు పుట్టారో ఆ సత్యములను మేము ఎరిగి గ్రహించి ఈ దినము మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించుకోగలుగుటకు కృప చూపండి. ఆశతో మిమ్మలను ఆరాధించటానికి ముందుగా వచ్చిన నీ బిడ్డల మీద మీ ఆత్మనుంచండి.
ఇంకా మా ప్రియులు రావలసినటువంటి వారిని క్షేమకరంగా మా మధ్యకు నడిపించండి. నీ దాసుడునైనా నన్ను క్షేమకరంగా మీ సన్నిధికి నడిపించినందుకు స్తుతించుచున్నాను. నీ దాసుడు బలహీనుడు తండ్రి, కేవలము నీ కృపను ఆధారం చేసుకొని ఈ దినము నీ సన్నిధిలో నిలబడుచుండగా మీరే మీ దాసుని బలపరచి మీ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మాటలు మా అందరికీ దయచేసి మేమందరము కూడా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, లూకాసు వార్తలో 2వ అధ్యాయము 11వ వచనములో మనకు ఎవరు పుట్టారంట? నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ పుట్టినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటిది కానీ మనం చూస్తే మనకి రోమా పత్రికలో 9వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది. పితరులను బట్టి ఆయన ఎక్కడ పుట్టాడంట? స్త్రీ గర్భాన పుట్టి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. పుట్టినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. సర్వాధికారి అయిన దేవుడు తన్ను తానుగా తగ్గించుకొని ఆయన ఒక కన్య గర్భములో జన్మించటం అనేది చూడండి ఎంత తగ్గింపుకు, ఎంత దీనత్వానికి సూచనగా ఉన్నదో. ఆయన సర్వాధికారియే కాదు, ఎలాంటి వాడంట? నిరంతరము కూడా స్తోత్రార్హుడు. పరలోకంలో నిరంతరము కూడా స్తుతింపబడుచున్నటువంటి ఆ పరమ తండ్రిని, మహిమను, స్తుతులను, దూతల సహవాసాలను అన్నిటినీ విడిచి మానవుల రక్షణ కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు కన్య మరియ గర్భంలో. ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 5 అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆరాధన చేశారు. వారు ఎవరు, క్రిస్మస్ ఎవరిది అనేటువంటిది ఈ యొక్క ఆరాధనలో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆ 5 ఎవరెవరున్నారు, క్రిస్మస్ అంటే అసలు ఎవరికి సంబంధించింది అనేది మనము క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనములో, అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. చాలు. ఇక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియా ఆయనను దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా మనకు లేఖనాలలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భంలో జన్మిస్తాడు అనే సత్యాన్ని దేవుడు దేవదూత ద్వారా ఆమెకు తెలియజేసేటప్పుడు, మరియను దర్శించినప్పుడు దేవుడు దర్శించినప్పుడు ఆమె ఎలిజబెత్ దగ్గర ఉంది. మరియా యోహానుకి బాప్తిస్మం ఇచ్చి యోహానుకి యేసు ప్రభువారికి మధ్యలో కాలము 6 నెలలు. యేసు ప్రభువారు తన గర్భంలో పుడతాడు అనేటువంటి సత్యాన్ని మరియకి తెలియచేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇది లోకానికి శుభవార్తే కావచ్చు, కానీ మరియకైతే శుభవార్త కాదు. ఏంటిది? లోకానికైతే శుభవార్తే, కానీ మరియకు శుభవార్త కాదు. ఎందుకు అంటే మరియ దినాలలో ధర్మశాస్త్రం పనిచేస్తుంది. ఒక ఇశ్రాయేలు జాతికి, ఒక యూదా జాతికి సంబంధించిన స్త్రీ ఎవరైనా సరే గర్భవతి అయితే, అది యవ్వనురాలైతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. కారణం ఏంటి అంటే వారు పాపం చేశారు అని. కానీ ఇక్కడ మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత మామూలుగా ఇశ్రాయేలు జాతిలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనలాగా స్పీడ్ యుగం కాదు. అప్పుడే పెళ్లి చేసుకోవడం, పెళ్ళి అవ్వడం, ఆ మరుసటి రోజే రాత్రి పంపించడం వాళ్ళకి ఉండదు. ఇశ్రాయేలు జాతికి అట్లా ఉండదు. వారు ఏం చేస్తారంటే, ఒక స్త్రీ ఒక పురుషుడికి వివాహం చేసేటప్పుడు వారిని ప్రదానం చేసిన తరువాత 1 సంవత్సరం వ్యవధిస్తారు వాళ్ళకి.
వీళ్ళు పరిశుద్ధంగా ఉంటారా లేదా, వీరు నీతిగా ఉంటారా లేదా అనేది వారు పరీక్షిస్తారు. పరీక్షించడానికి ఇశ్రాయేలు జాతిలో ఒక నియమం ఉంది, ఒక కట్టడ ఉంది. అది ఏంటి అంటే, ప్రదానం చేయబడిన తర్వాత వారిని ఏకం చెయ్యరు, వారిని విడివిడిగా వదిలేస్తారు. వీరు దేవుని కొరకు ఎలా జీవిస్తారు, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటారు అని. అలాగున ఈ యోసేపు మరియలను ప్రదానం చేశారే కానీ వారిని కలపల. ఆ టైంలో దేవుని యొక్క ఉద్దేశ్యము మరియడల ఉన్నది. అందుకే దేవుడు మరియ కాడికి వచ్చి పిలిచాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము అని దేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలియచేసినప్పుడు మరియ సంతోషించింది. కానీ ఇది లోకానికైతేనేమో శుభవార్తే, కానీ మరియకైతే శుభవార్త కాదు. ఎందుకంటే ఇప్పుడు మరియను కూడా రాళ్లతో కొట్టి చంపాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క మహాకృప మరియ ఎడల ఉన్నది. అందుకే దేవుడు యోసేపును దర్శించి, యోసేపు కూడా మరియ చాలా చక్కనైనది, ఆమె చాలా అందగైతే, మరియలో 5 క్వాలిఫికేషన్ ఉన్నాయి, 5 మంచి ఆత్మీయ గుణాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఆమె గర్భములో కూడా జన్మించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మరియను దర్శించినప్పుడు ఇది అసంభవమైంది, కానీ ఆమె ఇష్టపడింది దేవుణ్ణి తన గర్భంలో జన్మించుకోవటానికి. ఆ శుభవార్త తెలియచేసినప్పుడు మరియలో ఉన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, నేను పురుషుని ఎరగని దాననే. మరి ఇది ఎలా సాధ్యమో అన్నది చూడండి. మొట్టమొదట దేవుని దూతకి తనలో ఉన్న పరిశుద్ధతను బయలుపరచింది. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సింది 5 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. నేను 5 వివరించను, మీకు చెప్తాను అంతే. మొట్టమొదట ఆమెలో ఉన్నది పవిత్రత, రెండవది ఆమెలో ఉన్నది దీనత్వము, మూడవది ఆమెలో ఉన్నటువంటిది భక్తి, నాలుగవది ఆమెలో ఉన్నటువంటిది లోబడే స్వభావము, ఐదవది ఆమెలో ఉన్నటువంటిది దేవుని కృపకు పాత్రురాలు. ఇప్పుడు ప్రభువుని ఆరాధించటానికి ఆమెలో మొట్టమొదటిగా ఏముంది అంటే పవిత్రత ఉంది. దూత చెప్పినప్పుడు వెంటనే మరలా దూతను ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఏమని? నేను పురుషుని ఎరగని దానని కదా, ఈ కార్యం ఎలా జరుగుతుంది అన్నప్పుడు వెంటనే దేవుడు కూడా తన చిత్తాన్ని బయలుపరచడం ప్రారంభించాడు. దేవుణ్ణి ఆరాధించే ప్రశ్నలు ఈ క్రిస్మస్కి వచ్చినటువంటి ప్రజలమైన మనము నిజమైనటువంటి క్రీస్తుని హృదయంలో జన్మించాడు అంటే ఈ 5 లక్షణాలు మనకు ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని దేవదూతలకే చూపించగలిగింది. ఒక మాట చెప్పినప్పుడు ఇది ఇశ్రాయేలు జాతికి విరుద్ధము, ఇట్లా చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారని ఎదురు మాట చెప్పలేదు, లోబడిపోయింది. మూడవది భక్తి కలిగింది. మనకు తెలుసు, మరి యాకోబు పత్రికలో రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది? నిష్కలంకమైన భక్తి ఏదనగా అని రాస్తూ చివరికి ఒక మాట రాసి ఉంటుంది. ఏంటిదంటే ఇహాలోక మాలిన్యము. అది ఇహాలోక మాలిన్యము. మందిరములో భక్తి కాదు కావలసింది, నీ ఒరిజినల్ భక్తి బయట ఉంటుంది. అక్కడ చూపించాలి నీ భక్తి. యేసయ్య మీద నీ భక్తి ఎంత ఉందో అక్కడ చూపించాలి. ఇహలోకములో ఏది కూడా నీ భక్తి జీవితంలో నీకు రానియకూడదు. మరి అలా బ్రతికింది. అందుకే పౌలు అన్నాడు, నేను లోకానికి నేను లోకం అనేది ఎప్పటికీ నా జీవితంలో రాజినన్నాడు. ఆమె లోకాన్ని ఎప్పటికీ రానియలేదు. చూడండి ఆమెలో ఉన్న క్వాలిఫికేషన్, ఎందుకంటే చాలా ఉన్నాయి, నేను కొద్ది సమయంలోనే అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. మరియా ప్రభువుని, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నదని ఎప్పుడు పలకగలిగిందో తెలుసా? తన ప్రాణ ఆత్మలతోటి. మరియలో పవిత్రత ఉంది, మరియలో లోబడే స్వభావం ఉంది, మరియలో భక్తి ఉంది, మరియలో దీనురాలు, మరియ దేవుని కృప ఉంది. ఈరోజు ఆరాధన అంటే అర్థం ఏంటో తెలుసా? కొత్త నిబంధన ఏం లేదు, మారు మనసు పొందు, నీళ్ళలో మునుగు, పైకి లే, అదే ఆరాధన అంటారు. కానీ ఒక వ్యక్తి ఆరాధన వెనక ఈ అనుభవాలు ఉండాలి. యేసు ప్రభువారు నిజముగా నీ హృదయ గర్భములో జన్మించాడు అంటే మొట్టమొదటిగా నీకు దేవుడికి లోబడే స్వభావం ఉండాలి. రెండవది పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవది అతి ప్రాముఖ్యమైనది ఇహలోక మాలిన్యము ఏది కూడా నీ జీవితానికి అంటకుండా నీవు ప్రభువుని నీ హృదయంలో నిరంతరము కూడా జన్మించుకోవాలి. నాలుగవది లోబడే స్వభావం కలగాలి. ఐదవది ఆయన కృపను పొందుకోవాలి. అందుకే మరి అన్నది, ప్రభువు నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని ఒక మాట పలికింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటారంట? ధన్యురాలు. అది క్రైస్తవ జీవితం ధన్యమైనది. నీ హృదయంలో జన్మించిన యేసు, నీ హృదయంలో జన్మించిన నీవు ధన్యురాలవు. నీకెంత గొప్ప ధన్యత ఇచ్చాడో తెలుసా? యేసయ్య నీ హృదయంలో జన్మించి గొప్ప ధన్యత ఇచ్చాడు. అందుకే లూకాసు వార్త 11:27 ఏం రాయబడింది తెలుసా? ఒక స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటది, నిన్ను కనిన గర్భమును
నీవు కుడిచిన స్తనములను ఎవరంట? ధన్యములైనవి. అప్పుడే ఆ ధన్యత ఆమె పొందుకుంది అక్కడ. మరి ఈరోజు ఎంతో గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు నీకు. ఒకప్పుడు ఈ మరియ లాంటి జీవితం మనకు లేదు, ఆ పరిశుద్ధత మనకు లేదు, ఆ దీనత్వం మనకు లేదు, ఆ ఇహలోక మాలిన్యం మన భక్తికి అంటకుండా మనం కాపాడుకోలేకపోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి ఏ ధన్యతలనైతే మనం కోల్పోతూ వచ్చామో తిరిగి ఆ ధన్యతలన్నిటినీ కూడా మనకు అనుగ్రహించి ఆయనను ఆరాధించుకునే వారినిగా మనకు చేసుకున్నాడు. ఎప్పుడు? ఈ క్రిస్మస్లో ఈరోజే కాదు, ఒక ఆదివారమే కాదు, నిరంతరము అన్ని తరాలలో కూడా మరియకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అదొక దీవెన అనుకోవాలి మనం. ఏంటిదంటే అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. అన్ని తరాలలో కూడా క్రీస్తును కలిగిన బిడ్డలము మనం ఎప్పుడు కూడా ధన్యులమే. మొట్టమొదటి ఆరాధన తన గర్భంలో జన్మించాడు యేసు ప్రభువారు. దేవదూత పలికినప్పుడు యేసు ప్రభువారు మొట్టమొదటిగా తన మరియ గర్భంలో జన్మించాడు. ఆ గర్భంలో జన్మించినప్పుడు క్రీస్తు పుడతాడనే సత్యాన్ని దేవదూత తెలియచేసినప్పుడు మరియా ఆశ్చర్యకరమైన రీతిలో పలికినటువంటి మాటలు ఏంటో తెలుసా? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. నిజంగా ఈ క్రిస్మస్కి వచ్చిన మనము మన ప్రాణ ఆత్మలతో మనలో ధన్యులుగా చేసినటువంటి మన ప్రభువును మనం ఏం చేయాలి? మనము ఆయనను ఆరాధించి స్తుతించాలి. సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా మన కొరకు పశువుల తొట్టిలో పడుకోవటానికి, అంతగా తగ్గించుకోవటానికి, అంతగా దీనత్వం చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన. కాబట్టి మరియలో ఉన్నటువంటి 5 క్వాలిఫికేషన్ ఆరాధించే ప్రజల్లో మనం ఉండాలి. 1 పవిత్రమైనది, 2 దీనురాలు, 3 భక్తి జీవితాన్ని అద్భుతంగా లోకంలో ఏ మాలిన్యం లేకుండా కాపాడుకుంది, లోబడే స్వభావం కలిగింది, దేవుని కృపను పొందుకుంది. యేసు ప్రభువారు ఆయన పుట్టుకతోనే, మనం అనుకోవచ్చు పుట్టుకతోనే క్రిస్మస్ నెరవేరలేదండి. ఒకవేళ ఎవరు చెప్పినా నమ్మదు. పుట్టుకతోనే క్రిస్మస్ నెరవేరలేదు, పుట్టుకతోనే అంత అయిపోలేదు. మరి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అవి 2 లేకుండా ఇది నెరవేర్పులోనికి అస్సలు రాదు. ఇది నెరవేర్పులోనికి రాదు. కాబట్టి యేసు ప్రభువారు పుట్టి ఆయన కలువర సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించి, ఏ పవిత్రత లేని మనకు పవిత్రతనిచ్చి, ఏ దీనత్వం లేని మనకు దీనత్వాన్నిచ్చి, భక్తిలో లోకమాలిన్యం అంటుకుంది మనకి, ఆ లోకంలో నుంచి విడిపించి ప్రత్యేకించుకొని లోబడే స్వభావాన్నిచ్చి ఆయన కృపకు మనల్ని పాత్రలుగా చేసాడు. అందుకే మనము అన్ని తరాలలో కూడా ధన్యులం. ఇంత క్లారిటీగా వివరించాలంటే టైం చాలదు. కాబట్టి 5 గురించి నేను కొంచెం చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి, సరేనా? మొట్టమొదటిది మరియా యొక్క జీవితంలో ఏమున్నాయి చెప్పాలా? 1 మనం ఆరాధించే పవిత్రత ఉంది. 2వది మరియ గర్భంలో యేసు జన్మించాడు కదా. ఈ దినం మన హృదయంలో కూడా యేసయ్య జన్మించాలి. జన్మించకపోతే మనం ఆరాధన చేయలేం, ఆ ఆరాధన వ్యర్థమైపోద్ది. కాబట్టి మరియ హృదయంలో జన్మించిన దేవుడు మన హృదయంలో కూడా జన్మించాడు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మొదట మరియ హృదయంలో ఏముంది? పవిత్రత ఉంది. 2 లోబడే స్వభావం ఉంది. 3 లోక మాలిన్యము అంటని భక్తి ఉంది. 4 దీనత్వం ఉంది. 5 కృప పొందుకుంది. కాబట్టి దేవుడు ఆమె గర్భంలో జన్మించాడు. ఆ దేవుడు ఒకప్పుడు మన గర్భంలో కూడా జన్మించి మనల్ని అన్ని తరాలకు దీనులుగా చేశాడు. ఇది మొదటిది. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించారంటే ఒక కుటుంబం, యోసేపు మరియలు ఒక కుటుంబం, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2వదిగా ఎవరు ఆరాధించారు అంటే అదే లూకాసు వార్తలో 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. మన ప్రసంగం అంతా కూడా లూకాసు వార్తలోనే ఉంటుంది. చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. చాలనా? తర్వాత 20వ వచనం కూడా చదువనా? అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి ఏం చేస్తారట? దేవుని మహిమపరచుచూ వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా దేవదూత మరియను దర్శించింది. 2వదిగా దేవదూత గొల్లలను దర్శించింది. ఇంకా గొల్లలంటే చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఊరిగా బయట ఉన్నారు. వారు గొల్లలంటే ఎన్నిక లేని వారు. వారు ఏ విధంగా కూడా ఏ విషయాలు కూడా పనికిరాని వారు. వాస్తవానికి మాట చెప్పాలంటే యెషయి దగ్గరకి మరి సమూయేలు గారు పోయినప్పుడు అందరినీ ముందు పెట్టాడు, కానీ ఎవరిని ముందు పెట్టలేదు? దావీదుని పెట్టలేదు.
అందరి గురించి బాగా గొప్పగా చెప్పాడు, కానీ దావీదు గురించి చెప్పలేమన్నాడు. కడసారి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు ఎక్కడో అడిగి, అంటే అసలు లెక్కలో లేకుండా తీసి మాట్లాడేసాడు. కన్న తండ్రే అంటే గొల్లల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే వారు దేనికి కూడా ఎన్నికలేనటువంటి వారు వాళ్ళు. అలాగే మనం చూస్తే యోసేపు మరి కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు యాకోబు బయలుదేరినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లు ఎలాంటి వాళ్ళంట? హేయులు. వాళ్ళు ఇష్టపడరు గొర్రెల కాపర్లని. అలాంటిది వారి జీవితం. అలాంటి గొల్లలకు కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు క్రీస్తు పుట్టాడు అని. అంతేకాదు ఇంకా ఇంకొక ఆత్మీయ అర్థం ఏంటి అంటే యేసు ప్రభు వారు ఆయన గొర్రెలకు మంచి కాపరిగా రాబోతున్నాడు. కాపరత్వం ఏంటో యేసు ప్రభు వారికి తెలుసు, ఎందుకంటే చరిత్రలో నేను కొన్ని చదివాను. కాబట్టి ఇవన్నీ కూడా వీటిని ఆధారం చేసుకొని దేవుని యొక్క దూత గొల్లలను దర్శించింది. గొల్లల జీవితాలు ఎలాంటి అంటే ఎన్నిక చేయబడిన జీవితాలు, ఎవరు లక్ష్య పెట్టని జీవితాలు, వారికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వరు, ప్రాముఖ్యత ఇవ్వరు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారికి ప్రాధాన్యత ఇచ్చాడు. యేసు లేని జీవితాలు కూడా ఒకప్పుడు అలాగే ఉంటాయి, కానీ దేవుడు ఎన్నుకొని వాటిని అద్భుతమైనటువంటి జీవితాలుగా మార్చాడు. ఇప్పుడు వీరిలో ఉన్నటువంటి గొప్పతనం ఏందో చూద్దాం. మొదట మరియ దేవుణ్ణి ఆరాధించడానికి ఏ విధంగా కృపను పొందుకొని సంపాదించుకుందో చెప్పాను సింపుల్గా 5. ఇప్పుడు వీరిలో ఉన్నటువంటి ఏంటో మనం ఒకసారిగా చూస్తే, ఒకటి దేవుని దృష్టి వారి వైపు మరల్చబడింది. రెండవదిగా చూస్తే శుభవార్త వారికే వినిపించబడింది. మొట్టమొదటి శుభవార్త వారికే వినిపించబడింది. తర్వాత చూస్తే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. తర్వాత చూస్తే ప్రకటించారు. మొట్టమొదటి సువార్థికులు ఎవరు అంటే ఈ భూమి మీద గొల్లలే. వారు ప్రకటించారు. ఆ తర్వాత చూస్తే మహిమపరచు వెళ్ళిపోయారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరిచారంట. మరి ఇంతకాలం మరి యేసు ప్రభువారిని గురించి నువ్వేం విన్నావు, నువ్వేం కన్నావు? దేవదూతలు చెప్పిన ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, పాపముల నుండి విడిపిస్తాడు, ప్రజల జీవితాల్లో సంతోషము, నెమ్మది, శాంతి, సమాధానాలు లేవు, ఇదిగో ప్రజలకు మహా సంతోషాన్ని కలిగించబోతున్నాడు అని ఒక సత్యాన్ని వారికి చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఆ మాటలు విన్నారు. తర్వాత కన్నవాటిని అనగా వారి కళ్ళతో చూశారు. వెళ్ళి దేవదూత చెప్పిన మాటలన్నీ అక్షరాలు నెరవేర్చబడ్డాయి. దానిని బెత్లెహేములో ప్రకటించారు. చూడండి, వారిలో కూడా 5 కార్యాలు ఉన్నాయి. ఒకటి, దేవుని దృష్టి వారి మీద ఉంది. గొల్లల మీద దేవుని దృష్టి ఉన్నట్లుగా నీ మీద నా మీద దేవుని దృష్టి ఉంది. అందుకే ఆ సువార్త నీకు నాకు అనుగ్రహించబడింది. ఆ శుభవార్తను మనం విన్నాం, లోబడ్డాం. మనం ఎలా చేయాలి ఆరాధన మీకు తెలియకపోయినా కూడా చెప్తా. ప్రభువా, ఒకప్పుడు నిన్ను గురించి నాకు తెలియదు, ఆ గొల్లలను దర్శించినట్లుగా నన్ను దర్శించావు, ఆ శుభవార్త నాకు తెలియచేసావు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను నిన్ను గురించి విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి, నా జీవితంలో నేను అనుభవించిన వాటిని బట్టి నిన్ను స్తుతించుచున్నా, నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పి మనం ప్రభువుని ఆరాధించాలి. అమ్మ, మీకు ఎవరికి అర్థం కాకపోయినా నేను క్లారిటీగా చెప్తాను, అడగండి, ఏమి ఇబ్బంది లేదా. ఇప్పుడు గొల్లల్లో కూడా 5 ప్రాముఖ్యమైన ఏంటిది? మొట్టమొదటిగా గొల్లలను దర్శించిన దేవుడు మనల్ని దర్శించాడు. గొల్లలకి శుభవార్త తెలిపినట్లుగా ప్రభువుని గురించి మనకి తెలియచేశాడు. తర్వాత గొల్లలని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం కూడా తన సన్నిధికి నడిపించాడు, మందిరానికి. తర్వాత ఏం చేశాడు? వారిని ప్రకటించే వారినిగా చేశాడు. ఈరోజు కూడా అనేక మంది ప్రకటిస్తున్నాం దేవుని గురించి. తర్వాత ఏం చేశారు? మనకు కలిగినటువంటి దాన్ని ఏమంటారంటే ఒక ఆత్మీయ అనుభవాలను బట్టి వారు ఏం చేశారంటే తిరిగి ఆయనను మహిమపరచుచు వెళ్ళిపోయారు. చూడండి, రెండవదిగా మరి గొల్లలు కూడా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధించారు. ఒకటి, మరియా ఆయనను ఆరాధించింది. యోసేపు మరియలు ఒక కుటుంబం అనుకుందాం, కుటుంబంగా ఆరాధించారు గొల్లలు. ఇప్పుడు ఎవరు వచ్చారు? పేదవాళ్ళు కూడా ఆరాధించారు ఆయన్ని. ఒక కుటుంబం ఆరాధించవచ్చు ఆయన్ని. రెండవది, గొల్లలు పేదవారు కాబట్టి పేదలు కూడా క్రిస్మస్ ఆరాధనలో ఉన్నారు. ఇకపోతే మూడవదిగా చూస్తే అదే మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనంలో మనము ఒక మాట చదువుకుందాం. ఇంకా ఎవరు ఆరాధించారు చూడండి. ఒక్కొక్కరిలో ఎన్ని ఆత్మీయ లక్షణాలు ఉన్నాయో. మామూలుగా రక్షణ పొందటం అంటే నీళ్ళలో మునిగి బయటకు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు. ఈ ఆత్మీయ అనుభవాలు కలిగి ఉండాలి. తరువాత లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనములో చదవండి. వెంటనే
పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇప్పుడు మొదట తల్లి అయిన మరియ ఆరాధించింది, అంటే యోసేపు మరియలో ఒక కుటుంబం కనుక ఒక కుటుంబ వ్యవస్థ ఆరాధించింది. రెండవదిగా గొల్లలు పేదవారు కనుక పేదవారు ఆరాధించారు. ఇప్పుడు మూడవదిగా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సైతం కూడా వచ్చేసేసారు. ఆ సైన్య సమూహాలన్నీ మరి క్రిస్మస్ బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చుట్టూ ఉండి పరలోక సైన్యమే ఆరాధించడం ప్రారంభించింది. చూడండి, క్రిస్మస్లో ఎవరికి ఉంది? కుటుంబాలకి ఉంది. రెండవది పేదవారు ఆరాధన చేయొచ్చు, పరలోకానికి కూడా క్రిస్మస్ ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు మూడవదిగా ఆ దూత గొల్లలకు సువర్తమానాన్ని ప్రకటించిన తర్వాత పరలోకము నుండి దేవదూతల సైన్యం అంతా కూడా యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసి వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎందుకు ఆయనకు మహిమను చెల్లించాలి అంటే సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని బట్టి, ఆయన పుట్టుకను బట్టి, ప్రజలకు సిద్ధపరచబడేటువంటి గొప్ప విలువైనటువంటి రక్షణను బట్టి దేవదూతలు పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రజలకు కూడా ఇంకోటి తెలియజేశారు. ఏంటి అంటే ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద ఏముందంట? సమాధానము. ఇప్పుడు ఎవరు ఆయనకి ఇష్టులు? ఎవరైనా భూమి మీద ఆయనకి ఇష్టులు ఉన్నారా? అది కూడా చూద్దాం మనం ఒకసారి. అది కూడా చూద్దామా? మరి దెసలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. అమ్మా కొంచెం అల్లరి ఆపండి అమ్మా, కొంచెం పిల్లల్ని కంట్రోల్ చేయండి. దెసలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుచు ప్రభు అయిన యేసును ప్రవక్తలను హింసించి చాలు. దేవునికి ఇష్టలు కాని వారు. ఎందుకంటే మనము ఎల్లప్పుడూ ఏం చేస్తున్నామంట? పాపములను సంపూర్తి చేసుకుంటూ జీవిస్తున్నాం ఆయన ఈ లోకానికి రానంత వరకు. తరువాత ఇంకా ఏం చేస్తున్నామంట? మనము సంపూర్తి చేస్తున్నాం. మనుషులకు అందరికీ విరోధంగా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. ఇంకా కింద చూస్తే తుదముట్టుకు దేవుని ఉగ్రత వారి మీద ఉన్నట్లుగా రాసింది. అంటే యేసు ప్రభు వారు మన జీవితాల్లో జన్మించక ముందు మన జీవితం ఎలా ఉంది అంటే దేవునికి ఇష్టంగా లేదు. దేవునికి ఇష్టంగా లేదు కాబట్టి మానవ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. మన జీవితం ఎలా ఉంది? రాయబడింది ఎల్లప్పుడూ కూడా మన పాపంలోనే జీవిస్తూ పాపాలను సంపూర్తి చేసుకుంటూ పాపంలోనే కొనసాగిపోతున్నాం. ప్రజలందరికీ కూడా విరోధంగా ఉంటున్నాం. భార్య భర్తకి విరోధం, భర్త భార్యకి విరోధం, బంధువులకు విరోధం, స్నేహితులకు, చుట్టుపక్కల వారికి జీవితం అంతా విరోధంగా మారిపోయింది. దేవుని ఉగ్రత ఉంది వీరి మీద, ఇష్టం లేని వారి మీద. అద్భుతమైనటువంటి కృప ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక. ఆయన జన్మించి ఈ పాపాలను సంపూర్తి చేస్తున్నటువంటి మనలను ఆ పాపం నుంచి తీసుకొచ్చేసాడు బయటికి. ఎప్పుడు మనుషులకు విరోధంగా ఉంటున్నాం, ఆ విరోధ స్వభావాన్ని మన హృదయంలో నుంచి తొలగించేసేసాడు ఆయన. ఇంకా చూస్తే దేవుని ఉగ్రత మన మీద ఉంది, ఆ ఉగ్రత కూడా వచ్చి అడ్డుపడ్డాడు ఆయన. యేసు ప్రభువారు ఉగ్రతకు కూడా వచ్చి అడ్డుపడ్డాడు. అందుకే ఇప్పుడు చూద్దామా, మరి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. 14:18 చూడండి. ఒక్క క్రిస్మస్ ఆరాధనకి నేను మరియ గురించే చెప్పాలనుకున్నా, కానీ మీరు అర్థం చేసుకుని ఆరాధిస్తారని నేను చాలా చెప్తున్నాను ఈరోజు మీకు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు, అది ఎవరిష్టుడు? పరలోకంలో దేవదూతలు ప్రకటించినాయి ఆయనకు ఇష్టులు. ఎవరిప్పుడు ఆయనకి ఇష్టులు? క్రీస్తుకు దాసులైన వారు. మనము మునిపు ఏం చేస్తున్నాం? మన పాపాలను సంపూర్తి చేసుకుంటూ తర్వాత ఎక్కడున్నాం మనం? మనుషులందరికీ విరోధంగా జీవిస్తూ దేవుని ఉగ్రతను తల మీద పెట్టుకొని భరిస్తూ బ్రతుకుతూ క్రీస్తుకు దాసులం కాకుండా బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి వారిని మనల్ని ఆయన జననము ద్వారా ఏం చేశాడు తెలుసా? దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా మార్చుకున్నాడు కదా. మనకు తెలుసు
ఏంటిది? హెబ్రీ పత్రికలోనే ఉంది, ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏమని? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. కాబట్టి క్రీస్తునందు మనం ఏం చేశాడంటే ఆయనను రక్షకుడని, ఆయన దేవుడని, దేవుడు మనల్ని విశ్వసించే విధంగా మన హృదయాలను మార్చి దేవునికి దాసులుగా చేసి ఆయన చేసింది ఏంటంటే, ఒకటి, మనం ఎప్పుడు పాపంలో ఉన్నాం కదా, ఆ పాపం నుంచి పూర్తిగా తీసుకొచ్చేసాడు బయటికి, విరోధమైన జీవితాన్ని మాన్పించేశాడు, దేవుని ఉగ్రతను మన మీద లేకుండా తొలగించేసేసాడు. అందుకే చెప్పాడు, దేవదూతలు ఆయనకు వచ్చి అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరు అంటే ఈరోజు నీవు నేను ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలం కాబట్టి ఆయనను ఆరాధించడానికి సిద్ధపడం. ఇప్పుడు ఈ ముగ్గురిని గురించి నేను ఎన్ని చెప్పాను? 14 చెప్పాను కదా. మరియ గురించి 5, గొల్లల గురించి 5, వీళ్ళని గురించి 14 చెప్పా. మొదటిది మరియా ఒక కుటుంబంగా ఆరాధించవచ్చు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము క్రిస్మస్లో ఉంది. అలాగే భూమి మీద ఉన్న ప్రతి పేదవాడు క్రిస్మస్లో ఉన్నాడు. తర్వాత పరలోక సైన్య సమూహాలు కూడా క్రిస్మస్లో ఉన్నాయి. తర్వాత చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనం, 4వ అదిగా చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనం. అంతటా ధర్మశాస్త్రపు పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు అన్న 27వ వచనం అన్న దేవుని స్తుతించుచు ఇట్లా నేను చాలు. ఇక్కడ సుమోయోను అనే ఒక భక్తుడు కూడా మరి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన చూడండి. ఆ పై వచనాల్లో చదువుకుంటే సుమోయోను గురించి, అతడు నీతిమంతుడని, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడని, అతని మీద పరిశుద్ధాత్మ ఉందని అక్కడ దేవుని గ్రంథంలో రాయబడింది. మొట్టమొదట ఒక కుటుంబ వ్యవస్థ ఆరాధించవచ్చు, పేదలైన వారు ప్రభువును ఆరాధించవచ్చు, పరలోకంలో ఉన్న దేవదూతలు ఆరాధించవచ్చు. ఇప్పుడు సుమోయోను అనగా భక్తులైన వారందరూ, భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని ఆరాధించవచ్చు. ఎవరిలో భక్తి ఉంటే వారు ప్రభు దగ్గరికి రావచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే భూమి మీద క్రిస్మస్ అనేది అందరిది అనేది అర్థమవుతూ ఉంది. ఇక్కడ సుమోయోను ఆయనను యేసు ప్రభువుని ఏం చేశాడంట, ఆయనకి గర్భమందైన పడక మునుపు అనగా 8వ రోజు వారు శిశువైనటువంటి యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆయనకు సున్నతి చేసి అదే దినమున ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఆ దినమున 8వ దినమున సుమోయోను ఆరాధించడం ప్రారంభించాడు. సుమోయోను ఆరాధించడం ప్రారంభించాడు. ఏమని? ఎలా ఆరాధించాడంట? ఆయన యేసుప్రభుని ఏం చేశాడంట? 2 చేతులతో ఏం చేశాడు సుమోయోను? యేసుప్రభు వారిని ఏం చేశాడు? 2 చేతులతో ఆయన్ని ఎత్తుకున్నాడంట. ఆయన్ని యేసుప్రభు వారిని ఎత్తుకున్నాడంట. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువుని ఎత్తుకున్నావా? నీ జీవితంలో ప్రభువుని ఎప్పుడైనా ఎత్తుకున్నావా? సుమోయోను ప్రభువుని ఎత్తుకున్నాడు. నువ్వు ఆయన ఎత్తుకోవాలి. ఆయన నీ హృదయ రాజు, నీ హృదయ పరిపాలకుడు. నీ పాపాన్ని తొలగించడానికి సమస్త వైభవాన్ని, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి మహాదేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణంట భక్తుడైనటువంటి సుమోయోను 2 చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. పోనీ నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను ఎత్తుకున్నావా నువ్వు దేవుణ్ణి? దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. సంవత్సరం అంతా నిన్ను ఎత్తుకున్నాడు. ఆయన రెక్కల మీద మోసాడు నిన్ను. ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. ఆయన చెప్తాడు ఏమని? గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మోసాను, కోడి తన పిల్లల కింద రెక్కల కింద కప్పిపెట్టినట్లుగా కప్పిపెట్టి కాపాడని. దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు ఈ సంవత్సర కాలం అంతా. మరి నువ్వు ఎత్తుకున్నావా? నువ్వు ఎత్తుకున్నావా? ఎత్తుకోవాలి. యేసుని ఎత్తుకో. ఆయన పరిచర్యలో నువ్వు వాడబడితే చాలు, ఆయన ఎత్తుకున్నట్టే. ఎత్తుకోవాలంటే మరలా ఆయన వచ్చి తొట్టిలో పుట్టి మరలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సుమోయోను కూడా పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని 8వ రోజు ఏం చేశాడో తెలుసా? ఎత్తుకొని స్తుతించాడు. ఏమని స్తుతించాడో తెలుసా సుమోయోను? చూడండి అన్న మాట చదవండి. అన్యజనులకు అనే మాట నుంచి
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు మొట్టమొదట ఏం రావాలంటే మన జీవితంలోకి చీకటి పోవాలి. మన జీవితంలో ఉన్న చీకటి అంధకారం పోవాలి. ఆయన వచ్చేంత వరకు ఈ లోకంలో చీకటి ఉంది అనే సత్యాన్ని మత్తయి గారు రాశారు. మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఎందుకంటే అన్యజనులకు క్రిస్మస్ బాలుడైనటువంటి యేసు క్రీస్తు లోకానికి వెలుగుగా జన్మించాడు. అక్కడ రాయబడింది మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. అక్కడ జబూలూను జబూలూను నఫ్తాలి ప్రాంతంలో ఉంటుంది చూడు. జబూలూను నఫ్తాలీను చీకటిలో కూర్చున్న ప్రజలు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూసిరి. ఆ కింద కూడా మరణ ఛాయలో ఎలా ఉన్నాయి? ఆయన మానవ జీవితాల్లోనికి రాక మునుపు మనిషి జీవితం అనేది చీకటిలో ఉంది. అందుకే సుమోయోను యేసు ప్రభు వారిని 2 చేతులతో ఎత్తుకొని ఆయన లోకానికి ఏ విధంగా వెలుగుగా రాబోతున్నాడు, చీకటిలో ఉన్నటువంటి మానవ జీవితాలను, అంధకారంలో ఉన్నటువంటి మానవ జీవితాలను ఏ విధంగా వెలిగించబోతున్నాడో సుమోయోను పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు. మన జీవితంలో ఉన్న చీకటిని, అంధకారాన్ని ప్రారదోలి వెలుగుతో నింపాడు. అందుకే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను లోకమునకు వెలుగును అని ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన చీకటి లోకంలోనికి వచ్చాడు. ఆయన చీకటి తెరలను ఛేదించాడు ఆయన మన జీవితంలో. అందుకే ఆయన ఆరాధన చేయాలి. సుమోయోను ఎత్తుకొని ఆయన అంటున్నాడు, అన్యజనులకు నిన్ను దేవుడు వెలుగుగా పెట్టాడు. ఆ వెలుగైన దేవుడు నీ హృదయంలో జన్మించాలి. ఆ వెలుగులో నేను ఆరాధన చేయాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే గొప్ప వెలుగు. వెలగాల్సింది గోడలు కాదు. ఈరోజు మారిపోయిందంతా, ట్రెండ్ మారిపోయిందంతా. గోడలు వెలుగుతున్నాయి, విలువైన జీవితాలు వెలగటం లేదు. గుర్తుపెట్టుకోండి, కనపరచాల్సింది ప్రపంచానికి కాదు, దేవునికి కనపరచాల్సింది విలువైన జీవితం. అంత ట్రెండ్ మారిపోతుంది, కాలం మారిపోయినట్లుగా. గోడలు వెలుగుతూ ఉన్నాయి, వెలిగించాల్సింది జీవితం. ఆయన వచ్చింది జీవితాలను వెలిగించటానికి. అంధకారంలో చీకట్లో ఉన్నటువంటి జీవితాలకు ఆయన వచ్చినప్పుడు అంటే ఆ ప్రాంతం ఏం చూశారంట? కింద రాయింది, గొప్ప వెలుగు చూశారంట. ఆ వెలుగు నీలో ఉదయించిన అనుభవంతో నువ్వు ఆరాధన చేయాలి. క్రీస్తుని హృదయంలో జన్మించిన అనుభవంతో నువ్వు ఆరాధన చేయాలి అన్న. తర్వాత చదువు మత్తయి సువార్త 3:16లో. గొప్ప వెలుగు తర్వాత ఇంకా ఇశ్రాయేలుకు ఏమున్నాయంట? ఇశ్రాయేలునకు మహిమ. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మహిమ లేదు. వారి మహిమను పోగొట్టుకున్నారు. వారు శత్రువుల బారిన పడిపోయారు. కానీ వారు పోగొట్టుకున్నటువంటి ఆ పూర్వ వైభవాన్ని, ఆ మహిమను, ఆ శత్రువుల చేతి నుంచి విడిపించబడి దేవుడే వారికి రాజుగా ఉండి ఏ మహిమనైతే కోల్పోయారో తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు అదే మహిమను మరి దావీదు కుమారుడిగా పుడతాడు, వారిని ఏలి పరిపాలిస్తాడు. ఏ విధమైనటువంటి ప్రవచనాలు అయితే ఉన్నాయో వారి పోగొట్టుకున్నటువంటి ఆ వైభవాన్ని, ఆ మహిమను తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇవ్వటానికి ఆయన వచ్చాడు. వారికే కాదు, ఆ మహిమను మనకు కూడా ఇచ్చాడు. వారికే కాదు, మనకు కూడా ఇచ్చాడు. ఆయన మహిమ మనకు కూడా ఇచ్చాడు. అందుకే సుమోయోను దేవుని స్తుతించాడు. అయ్యా, ఈ బాలుడు, ఈ యేసు అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఆ తర్వాత ఏం రాయబడింది? నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచి తిని. సిద్ధపరిచాడంటే ఈ లోకానికి రక్షణ వచ్చి. ఆయన వచ్చేంతవరకు రక్షణ ఎవరు సిద్ధపరచలా. రక్షణ సంపూర్ణం కాలేదు. ఆయన వచ్చిన తరువాతనే ఆయన ఈ లోకంలో మానవుడిగా పుట్టి 33.5 సంవత్సరం జీవించి ఆయన మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో ఆయన మరణించి తిరిగి లేచి రక్షణ ఏం చేశాడు? సిద్ధపరచాడు, లేకపోతే సంపూర్ణం చేశాడు. సిద్ధపరిచిన రక్షణ నీ కొరకు సిద్ధంగా ఉంది. రక్షకుడైన దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నీ హృదయంలో జన్మించటానికి. మరి అనుభవాలు ఉన్నాయా ఆరాధించే వారికి? ఆ వెలుగు నీ జీవితంలో ఉందా? దేవుడు ప్రకటించిన ఆ మహిమను నువ్వు పొందుకొని జీవిస్తున్నావా?
ఆయన సిద్ధపరిచిన రక్షణ దినదినము నువ్వు ఆనందిస్తున్నావా, రక్షణలో అనుభవిస్తున్నావా? ఆ తర్వాత ఏమని చెప్పాడు తెలుసా? మరియతో ఒక మాట అన్నాడు, అమ్మా మరియా, నీ హృదయములోనికి ఏం వద్దంట, ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఖడ్గము దూసుకొని పోవును అంటే యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి ప్రవచించాడు అక్కడ. ఆయన ప్రజలకు ఏ విధంగా వారి జీవితాలను వెలిగిస్తాడు, ఏ విధంగా వారి జీవితాలను మహిమకు మారుస్తాడు, ఏ విధంగా గొప్ప రక్షణ సిద్ధపరిచి వారికి అందిస్తాడు, తిరిగి ఆయన ఏ విధంగా మరణిస్తాడనేటువంటిది భక్తుడైన సుమోయోను వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. నాలుగవదిగా ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనలో ఎవరెవరు ఉన్నారు? ఒకటి కుటుంబాలు ఉన్నాయి, రెండవది పేదవారు ఉన్నారు, మూడవది పరలోక సైన్య సమూహాలు ఉన్నాయి, నాలుగవది ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు మనం చూస్తే భక్తులు, భూమి మీద భక్తి పరులు అందరూ కూడా దేవుని క్రిస్మస్ ఆరాధన చేసుకోవచ్చు. ఒక్కొక్క భక్తుడిలో చూడండి ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో. ఒక్కొక్క భక్తుడు ఎంత ఆత్మీయంగా ఆరాధన చేశాడో చూడండి. మరియా ఎంత ఆత్మీయ ఆరాధన చేసింది, గొల్లలు ఎలా చేశారు, సుమోయోని ఎలా చేశాడు, దేవదూతలు ఎలా. ఇంకా చివరిగా నేను ముగిస్తున్నాను 5వదిగా చెప్పి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అద్భుతమైనటువంటి ఆరాధన. వారు ఆ నక్షత్రమును చూచి ఏం చేశారంట? అత్యానంద భరితులై. ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఎంత ఆనందం? 5వదిగా వీరెవరు? జ్ఞానులు, అనగా గొప్పవారు, ఖగోళ శాస్త్రం ఎరిగిన వారు, ఆకాశ వైఖరిని బట్టి ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వారు వీరు. అంటే ఇప్పుడు క్రిస్మస్లో ఎవరున్నారు? గొప్పవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, భూమి మీద ఎటువంటి భక్తి కలిగిన భక్తి పరులు అందరూ చేసుకోవచ్చు, పరలోక సైన్య సమూహాలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఇప్పుడు క్రిస్మస్ ఎవరిది? భూమి మీద ఉన్న అందరిది, అంటే అన్ని జాతులు అందరికీ సంబంధించింది క్రిస్మస్. ఇది ఒకటైతే ఇప్పుడు వారిలో ఉన్నటువంటి గుణలక్షణాలు మీకు చెప్పాను కొన్ని. మీరు గ్రహించారో లేదు? గుణలక్షణాలు చెప్పాను. మరియలో ఏమున్నాయి, గొల్లల్లో ఏమున్నాయి, సుమోయోను ఏ విధంగా ప్రవచించాడు, ఇవి చెప్పాను. ఈ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు జ్ఞానుల లక్షణాలు కానీ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏమైపోద్ది? మైండ్ బ్లాక్ అవుద్ది. వారిలో ఉన్న లక్షణాలు చూస్తే వారు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి అంటే వారికి దేవదూతలు వెళ్ళి చెప్పలేదు. యేసు పుట్టినప్పుడే ఆకాశంలో ఏం పుట్టింది? ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టిన తరువాత వారు ఎరిగారు, గ్రహించారు, ఎవరో ఒక మహానుభావుడి భూమి మీద ఉద్భవించాడు అని. వారు ఆయన ఎవరో తెలుసుకోవాలని వారు తెలుసుకొని లోకరక్షకుడు యూదుల రాజుగా పుడతాడనేటువంటి సత్యాన్ని వారు గ్రహించి వారు ఏం చేశారు అంటే ఆయన దగ్గరకు ప్రయాణమై వచ్చారు ఆయన దగ్గరికి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత సమయం పట్టింది తెలుసా? దరిదాపుగా 1.5 సంవత్సరం పట్టింది. ఇక్కడ హేరోదు ఇంకొంచెం కాలాన్ని పొడిగించి 2 సంవత్సరాల నుంచి వారందరినీ కూడా చంపేయమన్నాడు. 1.5 సంవత్సరం పట్టింది. వారు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉద్భవించింది. ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి 1.5 సంవత్సరం పట్టింది. ఒక మాట నేను చెప్తున్నాను చూడండి, సుదూర ప్రయాణం చేసి ఆరాధించారు వాళ్ళు. దేవుణ్ణి ఆరాధించడానికి దూరం ఎప్పుడు అడ్డు కాదు, అది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి బ్రదర్ ఎందుకు మందిరానికి రాలేదంటే ఆ దూరం అయిపోయింది బ్రదర్, రాలేకపోతున్నాం. 1.5 సంవత్సరం ప్రయాణం చేసి వచ్చారు యేసయ్య దగ్గరికి. అంతేకాదు అపోస్తుల కార్యంలో మరి ఒక నపుంసకుడు ఐథియోపియా దేశం నుంచి, నేను ఒక పుస్తకంలో చదివాను, 700 మైళ్ళు అంట. నెల రావాలి, నెల యెరూషలేములో ఉండాలి, తిరిగి వెళ్ళటానికి నెల. చూడండి దేవుని కొరకు వారి జీవితాలను ఎంత త్యాగం సమర్పణ చేసుకున్నారు. ఈ జ్ఞానుల్లో ఉన్నది ఏంటంటే వారు జ్ఞానులే కానీ సుదూర ప్రయాణం చేశారు వాళ్ళు. 1.5 సంవత్సరం పట్టింది క్రీస్తు దగ్గరికి రావటానికి. 1.5 సంవత్సరం పట్టింది. మనం ఎందుకు రాలేదు బ్రదర్ అని అడిగితే ఆ మందిరం దూరం అయిపోయింది బ్రదర్, రాలేకపోతున్నాం. చూడండి మరి 1.5 సంవత్సరం. చూడండి అక్కడ ఐథియోపియా నపుంసకుడు సుదూర ప్రయాణం చేశారు. ఈరోజు మన భక్తిని, మన విశ్వాసం ఎందుకు రాలేదు? ఆ వర్షం పడుతుంది బ్రదర్, నేను రాలేదు. నా బ్యాగ్ చూడండి మొత్తం నానిపోయింది, తడిచిపోయి, దాంట్లో కాగితాలు పెట్టుకొని వచ్చాను. వర్షం పడుతుంది బ్రదర్, నీ ఆరాధన వర్షం ఆపేసిందా? ఎండ ఎక్కువైంది బ్రదర్. నేను వెళ్ళే సంఘాలు మాకు ఇట్లాగే చెప్తారు, నేను అసలు ఒప్పుకోను. ఎండ ఎక్కువగా నేను రాలేకపోయాను బ్రదర్. ఎండాకాలంలో యేసు ప్రభు వస్తే అయిపోతావా పరలోకం రాకుండా? వర్షాకాలంలో యేసు ప్రభు వస్తే రాకుండా అయిపోతావా? బంధువులు వచ్చారు బ్రదర్ అంటే నీ బంధువులు వస్తే బంధువులు వచ్చిన యేసు ప్రభు వస్తే అయిపోతావా?
క్రైస్తవుడు అలా ఉండకూడదు. మొట్టమొదట ప్రాధాన్యత ఎవరికో తెలుసా? నీ కొరకు సమస్త వైభవాన్ని విడిచి పుట్టాడు చూడు, ఆయన కొరకు ఇవ్వాలి. ఎవరు వచ్చినా సరే అందరిని చెత్తలాగా పక్కకు నెట్టేయి. ఈరోజు నా ప్రభు దినం, ఎంత దూరమైనా నేను వెళ్తా, నా మందిరం ఎంత దూరమైన నా సంఘం, నేను అక్కడికి వెళ్తా. జ్ఞానులు చూడండి, సుదూరమైన, ఎంత దూరం, 1.5 సంవత్సరం పట్టింది వాళ్ళు రావటానికి. అంత దూరం వచ్చి ఆయన దర్శించి ఆరాధించారు. వారిలో ఉన్న లక్షణాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, వారు సుదూర ప్రయాణం చేసిన వారు. రెండవది, వారు సిద్ధపాటు కలిగి ఉన్నవారు, తమ పెట్టెలు నింపుకున్నారు. నీ హృదయం అనే పెట్టె ఆయన్ని ఆరాధించడానికి నింపుకున్నావా? ఏంతో నింపుకున్నావు నీ హృదయాన్ని? వారు పెట్టెలు నింపుకున్నారు. 2, మూడవది చూస్తే నక్షత్రాన్ని వెంబడించారు. మరి నువ్వు యేసయ్యని వెంబడిస్తున్నావా? వాళ్ళు ఉన్న గుణాలు చూడండి. మూడవదిగా వారు వెంబడించారు. 4వదిగా మరి యెరూషలేము చేరుకున్నారంటే ఆయన్ని చేరుకున్నారు. 5వదిగా చూస్తే పెట్టెలు విప్పేశారు. 6వదిగా చూస్తే కానుకలు అర్పించారు. 7వదిగా చూస్తే సాగిలపడ్డారు. 8వదిగా చూస్తే పూజించారు. 9వదిగా చూస్తే ఆనందించారు. అది క్రిస్మస్ అంటే. అది క్రిస్మస్ అంటే. ఎంత దూరమైన ఆరాధికులకు ఎప్పుడు దూరం అడ్డం కాదు. నీ బంధువు పెళ్ళంటే వెళ్ళవా? నీ బంధువు పెళ్ళంటే వెళ్ళవా? ఎంత దూరమైన, వర్షాకాలమైన, చలికాలం, ఎండాకాలమైన పరుగులు తీస్తాగా. ఎక్కడో వాడికి పెళ్లి జరుగుతుంటే నీ ఇంట్లో ఇంత ఆనందం, ఇంత తొందర ఎందుకు? నీ కొరకు వచ్చిన దేవుణ్ణి నువ్వు ఎందుకు ఆరాధించలేకపోతున్నావు అంతగా? సుదూర ప్రయాణం, 1.5 సంవత్సరం, ఏ మాత్రం వెనక్కి తగ్గల ప్రభువుని ఆరాధన చేయటానికి. అది ఆరాధించే అనుభవం. రెండవది, అక్కడే నింపుకున్నారు పెట్టెలు. నీ ఇంటికాడే నింపబడాలని హృదయం. దేవుణ్ణి వెంబడించాలి, నక్షత్రాన్ని వెంబడించినట్టు నువ్వు ప్రభువుని వెంబడించాలి. పెట్టెలు విప్పాలి. వారు పెట్టెలు విప్పినప్పుడు ఆయనను మహిమపరిచేటువంటి వస్తువులు అక్కడ ఉన్నాయి. నీ హృదయంలో, నీ హృదయం అనే పెట్టెని ఇక్కడ పగలగొట్టినప్పుడు, విప్పినప్పుడు అద్భుతమైనటువంటి కానుక, నీ హృదయ కానుక, దైవారాధన దేవుడికి అర్పించాలి. వారు అన్నీ ఇచ్చి చివరికి ఏం చేశారు తెలుసా? సాగిలపడ్డారంట. 1.5 సంవత్సరం ప్రయాణం చేసామయ్యా, ఇప్పుడు అలసిపోయాము, ఇంకా మా వల్ల కాదు బాబు, ఇప్పుడు మేము చేయలేము, ఈ రోజు కాదులే, రేపు ఆరాధిస్తాం, ఎట్లా ఇక్కడికి వచ్చాం కదా అనుకున్నారా? చూసిన వెంటనే సాష్టాంగపడిపోయారు 1.5 సంవత్సరం బిడ్డ పాదాల మీద. అదండి ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. చూడండి ఎంత గొప్ప ఆరాధన. జ్ఞానులు 1.5 సంవత్సరం. ఎవరెవరు ఉన్నారు క్రిస్మస్లో? కుటుంబాలు ఉన్నాయి, తర్వాత పేదవారు ఉన్నారు, తర్వాత పరలోకమంతా ఉంది, పరలోకంలో కూడా అదే ఆరాధనే. తర్వాత ఇంకా ఎవరు? భక్తులు. ఎవరైనా భక్తులు ఆరాధించవచ్చు. 5 గొప్పవారు. అంటే క్రిస్మస్ అనేది అందరిది. వారి జీవితాల్లో ఉన్న లక్షణాలు కూడా మీకు చెప్పాను ఎలా ఉన్నాయో, వారి వేటిని బట్టి ఆరాధించానో కూడా మీకు చెప్పాను. ఉదయకాలం వాటిల్లో ఒక్క అనుభవాన్నైనా మీరు గ్రహించి ఉదయకాలం మన ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. దేవుడి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం లేచి 136వ పాట. లేచి 136 పల్లవి మొదటి 2 వచనాలు. పల్లవి మొదటి 2 వచనాలు. అప్పుడు పిల్లలు ముందుకు రావాలా, చిన్న పిల్లలందరూ ముందుకు రావాలా. రండి అమ్మా, పిల్లలు రండి, చిన్న పిల్లలందరూ ముందుకు రావాలా. సండే స్కూల్ పెడదామా? ఈరోజు సండే స్కూల్ కూడా లేదు కనుక పిల్లలు జాగ్రత్తగా కూర్చోవాలి. రండి, ముందుకు రండి పాప, ముందుకు రండి. కొనియాడి
ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ఒక బ్రదర్స్, ఒక ముగ్గురు సహోదరులు, ముగ్గురు ఆరాధన చేయండి. ఈ దినము మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దయచేసి ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్ ఆరాధన చేయండి. ఒక బ్రదరు, ఒక సిస్టరు, ఒక బ్రదరు, సిస్టరు, ఒక బ్రదరు, సిస్టర్, అట్లా మార్చి ఒక బ్రదర్ మొట్టమొదట బ్రదర్ స్టార్ట్ చేయండి. తర్వాత ఒక సిస్టర్ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఒక బ్రదర్ చేయండి. సిరుగులు కొట్ల దేవతల మధ్య నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగడబడుతున్న మీరు ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నా తండ్రి నా కొరకై పాపిని నా కొరకై ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రి తండ్రి ఆకాశానికి భూమికి మధ్య మీరు వేలాడి మీరు కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా నా యొక్క ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న మానవ కోటి ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తూ వచ్చినారు. ప్రభువా, నా తండ్రి ఉదయకాల సమయంలో నా ఎదుగు మా ఎదుగు తీసుకురాబడిన జీవం కలిగిన లేఖన భాగముల కొరకే వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నా తండ్రి, మీరు నా ప్రభా ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, ప్రభా మరి శిశువును చూచి అత్యానంద భరితులై సాంబ్రాణి బంగారు బోలమును విప్పి కానుకలుగా సమర్పించి ఆరాధిస్తూ వచ్చారు. ప్రియ తండ్రి, తూర్పు జ్ఞానులు ప్రభా ఎంతో సుదూర ప్రాంతం నుంచి నా తండ్రి నీ దగ్గరికి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించి స్తుతించి కీర్తించిన విధానం చూస్తూ వచ్చారు. తండ్రి అయిన తల్లి మరియా యోసేపు ప్రభు కుటుంబాన్ని ఆరాధించిన విధానం మేము చూస్తూ వచ్చాం నా తండ్రి. అలాగే నా తండ్రి, పేదలు భూమి మీద నుంచి స్తుతించి ఆరాధించిన విధానం చూస్తూ వచ్చాం. గొల్లను స్తుతించి ఆరాధించిన విధానం చూస్తూ వచ్చాం. ప్రభా, జ్ఞానుడు స్తుతించి ఆరాధించిన విధానం చూస్తూ వచ్చాం. ప్రభా, ఎంతో గొప్ప ధన్యత ప్రభా, నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి ఎన్నికలను నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషునికి ప్రభా మీరు సిద్ధపరిచిన రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు వందనం చెల్లిస్తున్నాను నా తండ్రి. ఈ దినము నా హృదయమారా నా ప్రభు నా హృదయ గర్భంలో జన్మించిన విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాను. నా హృదయంలో నా హృదయ గర్భంలో మీరు జన్మించి నా తండ్రి ఈ దినం ఎంతో సంతోషంగా అత్యానంద భరితూనే ప్రభా నా ప్రభుని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప తరుణము తన సమయం కొరకే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు ఇచ్చిన గొప్ప సమయం కొరకే వందనం చెల్లిస్తూ నా నిండు హృదయంతో నా హృదయపూర్వకమైన నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్ ఆరాధన చేయండి. సిస్టర్ ఆరాధన చేయండి. అంతరించినందుకై నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. నిజమేనా ప్రభా, నా తండ్రి నీ దాసును వారికి పరిచయం ఇచ్చిన లేఖనాన్ని బట్టి కూడా నీకు వందనములు నైనా. నిజమేనా ప్రభా, నా తండ్రి ఆనాడు నిన్నైతే నైనా నా తండ్రి మరి ఆరాధించింది నైనా. నా తండ్రి గొల్లలు ఆరాధించారు, దేవుని దూతలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, సమస్తమైన ప్రజలు నిన్ను ఆరాధించారు నా ప్రభా. ఈనాడు నేనైతే నా ప్రభా లోకంలో పాపిని నీచురాల్ని ఎందుకు పనికిరాని దాన్ని అలాంటి నేను కూడా నిన్ను ఆరాధించాలని అయ్యా మా కోసం మీరే వచ్చినందుకై నీ వందనములు స్తోత్రములు. ఆ పశువుల పాకలంటే నా హృదయంలో నువ్వు జన్మించటకై ఇష్టపడిన నీ ప్రేమను బట్టి నీ వందనములు. సమస్తమైన కల్మషంతో నిండినటువంటి హృదయాన్ని శుద్ధి చేసి అయా హృదయంలో నువ్వు నివసించి నా తండ్రి నైనా నా తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప విలువైన రక్షణ భాగ్యాన్ని బట్టి కూడా నీ వందనములు స్తోత్రములు. ఆనాడు నా ప్రభా సుమియాను కూడా నిన్ను ఆరాధించారు. సమస్తమైన ప్రజలు నా తండ్రి ఘనులు గొప్పవారు నాయన, అందరూ కూడా ధనవంతులు పేదవారు నా తండ్రి నాయన. నా తండ్రి దీర్ఘ ప్రయాణం చేసిన వారు అందరూ ఆరాధించారు. ఈ లోకంలో నేను కూడా నేను ఆరాధించటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనము చెల్లిస్తున్నా నాయన. నా తండ్రి జీవాన్ని బట్టి కూడా నీకు వందనము చెల్లిస్తున్నా నాయన. నా తండ్రి నువ్వు ఇచ్చిన సంతోషం ఆనందము, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప విలువైన రక్షణ, నువ్వు ఇచ్చిన కాపుదల నా తండ్రి, నువ్వు ఇచ్చిన పాప క్షమాపణ నాయన, ఇవన్నీ పరలోక రాజ్యం ఎన్నిటి బట్టి నా తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేక నా స్తుతి ఆరాధన త్వరగా రానాయన్న యేసయ్య పరిశుద్ధ నామమునకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ చేయండి. బ్రదర్ ప్రభా, మరి మీ సన్నిధిలో ప్రభా
నిన్ను ఆరాధించుటకు మీ నామను మహింపరచుటకు దయగల తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవానికి వందనం చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి మరి లూకా రాసిన సువార్త దయగల తండ్రి 2:11 వచనం బట్టి దేవానికి వందనములు. అవును తండ్రి, నేడు దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని సెలవిచ్చినారు. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి మరి చీకటిలో ఉంటున్న వారి నిమిత్తమై దయగల తండ్రి ఈ లోకంలో అంధకార మరి దయగల తండ్రి ఉంటున్న వారి నిమిత్తమై ఈ లోకానికి మీరు వచ్చినారు. దయగల తండ్రి పాపము నుంచి విడిపించుటకు ప్రభా ఈ లోకంలో మీరు జన్మించినారు. దయగల తండ్రి శాంతి సమాధానం లేని వారి నిమిత్తమై ఈ లోకానికి మీరు వచ్చినారు. దయగల తండ్రి మరి ఈ లోకంలో ప్రభా నా జీవితం కూడా ప్రభా మరి ఒకప్పుడు తండ్రి నేను కూడా అంధకార చీకటిలో ఉంటుని దయగల తండ్రి నాలో ఎంత మాత్రము పరిశుద్ధత లేని స్థితిలో ఉంటుని. అయితే ప్రభా మరి మీ కనికరము చొప్పున మీ మహాప్రేమ చొప్పున తండ్రి నా నిమిత్తమై ఈ లోకానికి రక్షకుడుగా మీరు వచ్చినారు. దయగల తండ్రి ఈ లోకంలో ప్రభా మరి దయగల తండ్రి మరి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి దేవా నిన్ను ఆరాధిస్తుంటున్నాను. అవును ప్రభా మరి దయగల తండ్రి మీ లోకంలో నేను ప్రభువా జ్ఞానులు ఆరాధించినారు తండ్రి. దయగల తండ్రి ఈ లోకంలో కెరీబులు శరీవులు ఆరాధించినారు తండ్రి. ఈ లోకంలో ప్రభువా మరి ఎంతో గొప్పవారిని నిన్ను ఆరాధించినారు. అయితే ఎన్నికలేని వాడిని దౌర్భాగ్యుడును ప్రభా తృణీకరింపబడిన వాడును తండ్రి. నేను కూడా నిన్ను ఆరాధించాలని ప్రభువా మరి ఈ లోకానికి ప్రభువా రక్షకుడుగా మీరు లోకంలో జన్మించినారు ప్రభువా. అంత మాత్రమే తండ్రి మీరు నన్ను దయగల తండ్రి జ్ఞాపకం చేసుకునే విధానం పెట్టి దేవాన్ని ఆరాధిస్తుంటున్నాం. దయగల తండ్రి నువ్వు నా దేవుడుగాను ప్రభా నేను బిడ్డగానే ఉన్నట్టుకు మీరు ప్రభువా మరి ఎంతగానో ప్రేమ చూపించినారు దేవా. అందుని బట్టి దేవా నిన్ను ఆరాధిస్తూ మీరు ఇచ్చిన మహాప్రేమంతటి పెట్టి నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నా హృదయపు స్తుతి ఆరాధన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహా ఉన్నతమైన నామములో నా స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ నిత్యం పొగడబడుతున్నాం మా పరలోకపు తండ్రివి. ఆ పరలోక మహిమేశ్వరమే వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చావు. అందును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తుంటున్నాను. దయగల దేవుడు నా తండ్రి మీరు జన్మించగా ప్రభువా గొల్లలు జ్ఞానులు ప్రభువా నేను ఆరాధించిరి నా తండ్రి. బంగారు సామ్రాణి బోలమును నీకు అర్పించారు ప్రభువా. అందును బట్టి నేను స్తుతించి ఘనపరుచుకుంటున్నాను. సిమోనైతే నా తండ్రి నాదా అని నా తండ్రి నేను స్తుతించి ఆరాధించాడు ప్రభువా. నేను కొని నిన్ను ఆరాధించాలని నా తండ్రి నా కొరకై మీరు ఆ ప్రాణం పెట్టి నా తండ్రి ఆ కలవరులో చిందించిన రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా మీరు స్వీకరించినందుకై నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాను. దయగల దేవుడు నా తండ్రి మీరెంత గొప్ప దేవుడు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినందుకై నీకు వెలలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. చీకటిలో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఈ స్థేసులో నా తండ్రి నాకు అనుగ్రహించి వెలుగులోకి తెచ్చినందుకై నీ బంగారు పాదాలు బట్టి వెలలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వెలలేని స్తోత్రములు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధనలు నజరుడైన యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బ్రదర్ చేయండి. అంటే ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని తండ్రి నీ పరిశుద్ధమైన సంఘంలో తండ్రి నీ పరిశుద్ధమైన బిడ్డల్లో ప్రభా ఎన్నికలను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించుకుని నిన్ను కనుపరచుకో ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వేలాది కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకం ప్రభా ఎన్నికల కోసం తండ్రి దేవాతి దేవుడు పరిశుద్ధుడు నిత్య నివాసి తండ్రి ప్రభా నీవు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని మీరు వదిలి తండ్రి ప్రభా జీవన దేవ మరియా గర్భమున ఈ లోకమునికి మీరు ప్రభా మీరు జన్మించి ప్రభా జీవన దేవ నమ్మకం ప్రభా మీరు ఈ లోకమునకు వెలుగుగా మీరు ప్రభా వచ్చిన విధానాన్ని బట్టి మీరు చేసిన మేలును బట్టి దేవా నీకు వేలాది కోట్లాది వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఒకప్పుడు నేను కూడా చీకట్లో జీవిస్తున్నాను తండ్రి. ప్రభా నీ యొక్క ప్రభా జీవన దేవ ప్రేమ ప్రభా కృప ద్వారా తండ్రి నన్ను మీరు ప్రభా పిలుచుకున్న ప్రభా విధానాన్ని బట్టి నీకు ప్రభా నీవు రక్షించిన రక్షణను బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు తెలుస్తున్నాను తండ్రి. ప్రభా ఈ యొక్క దినంలో తండ్రి ప్రభా అనేకుల తండ్రి ప్రభా జీవుని దేవ నిన్ను ప్రభా స్తుతించినట్లు నీ యొక్క ప్రభా జీవుని దేవ
లేఖన భాగం ద్వారా మేము చూస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభా ధనికులు, ప్రభా ఎంతోమంది భక్తులు, ప్రభా ఎంతోమంది జ్ఞానులు తండ్రి నిన్ను ప్రభా జీవన దేవా స్తుతించినట్లు, ఆరాధించినట్లు ప్రభా మేము ఇంతవరకు ప్రభా నీ యొక్క ప్రభా జ్ఞానంను ప్రభా మాకు అనుగ్రహించిన విధాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీరు చేసిన దయగల దేవా, మీరు చేసిన మేలునన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా నన్ను తగ్గించుకుంటున్నా ప్రభువు నేర్చిస్తూ ఈ కొద్ది స్థితిని ఆరాధన నా రక్షకుడు నా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ చేయండి. సంవత్సరములు నైనా కాచి కాపాడినవు తండ్రి. మరి ప్రభువా 2024 సంవత్సరంలో ప్రభువా మరి తండ్రి కన్యమరియ గర్భమందున తండ్రి ధరింపబడి నా ప్రభువా శిశువుగా నాయన ఈ లోకానికి రక్షకునిగా వచ్చి ప్రభువా కుటుంబంతో నాయన యేసేపు మరియమ్మలు నిన్ను ఆరాధించినట్లు ప్రభువా నేను గుడికి నిన్ను ఆరాధించేదానికి ఈ యొక్క ధన్యత ఇచ్చినందుకు వేలు కొలిగి స్తోత్రాలు వందనాలు ప్రభువా. మరి నాయన ఆ బయటున్న గొల్లలకు నాయన వెలుగు దూత వెళ్ళి నా ప్రభువా నాయన వారిని యెరూషలేములోకి తండ్రి తీసుకొని వచ్చినట్లు ప్రభువా నువ్వు గుడికి నాయనా నన్ను తండ్రి శోభా మందిరానికి నడిపించి నీ మందిరంలో నీ ప్రియ బిడ్డలలో ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప తరుణాలు బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభువా. తండ్రి పరలోకంలో నాయనా దేవదూతలు నిన్ను ఆరాధించినట్లు ప్రభువా మేము గుడికి ఈ మందిరంలో తండ్రి నీ బిడ్డల వద్దట నీ పరిశుద్ధ బిడ్డల ఎదుట నైనా నా తండ్రి నేను ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. మరి నాయనా నా తండ్రి మరి జ్ఞానులు తండ్రి మరి వచ్చి నా ప్రభువా నిన్ను ఎంతగానో సాగిలపడి నైనా నమస్కరించి తండ్రి వారు బంగారు బోలములు తెచ్చి నీకు సమర్పించినట్లు ప్రభువా నా హృదయాన్ని నైనా నా రోత హృదయాన్ని మార్చి తండ్రి నిన్ను ఒక సన్నిధిలో నేను గుడికి నైనా నా హృదయాన్ని అర్పించుకున్న దానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు ప్రభువా. నైనా మా పట్ల నా కుటుంబం పట్ల చేసిన మేలు ఉపకారాలను బట్టి తండ్రి నీ మందిరానికి నడిపించినందుకు నైనా నీ ప్రియ బిడ్డలలో రాజులైన యాజక సమూహంలో సర్వసొత్తైన జనాంగంలో నేను గుడికి ఆరాధించేదానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి తండ్రి నేనేమీ ఇవ్వలేక కొద్ది స్థుతి ఆరాధన నీ బంగారు పాదాలకి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓ సోదరుడు చేయండి. ఓ బ్రదర్ చేయండి. అవును ప్రభా, నన్ను ప్రేమించి నా కొరకై పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి మీరు అరుదించారు ప్రభా. మీ పాదములు కొందరం చెల్లించుకొంచున్నాను ప్రభా. నాడు జ్ఞానులు మిమ్మల్ని పూజించారు, గొల్లలు పూజించారు, పరలోక సైన్య సమూహం పూజించింది, మరియా మిమ్మల్ని ఆరాధించింది ప్రభా. ఆ విధంగా ఎంతోమంది నేను ఆరాధిస్తూ వచ్చారు భూలోకంలో ప్రభా. నా ఆరాధన కూడా మీరు ఇష్టపడ్డారు ప్రభా. మీకు ఎంతో వందనాలు. ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యుని ప్రభా, ఎన్నిక లేని వాడిని, అయోగ్యుని, అపాత్రుని అయినప్పటికీ మీరు నన్ను ప్రేమించి మీ ఉచితమైన రక్షణతో అలంకరించారు ప్రభా. మీ పరిశుద్ధత నాకు ఉచితంగా అనుగ్రహించారు ప్రభా. మీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఎవరు ఇష్టపడినను దైవ ఉగ్రత నా మీద ఉండగా దైవ ఉగ్రతను తొలగించి ప్రభా మీరు ఇష్టపడి ప్రభా మరి మీ కుమారునిగా చేసుకున్నందుకై మీకు ఎంతో వందనం చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించడానికి ఏ పాటి వాడిని తండ్రి, ఏ యోగ్యత అర్హత లేనివాడిని ఇది నాన్న మీ ప్రజలందరితో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేనేం చెల్లించుకోలేక నా కొరకై అది త్వరలో తిరిగి రానైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓ సిస్టర్ ఆరాధన చేయండి. ఉన్నతుడైన తండ్రి నీ పాదములకు వందనములు నమస్కారం చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, ఆరాధన కొరకై నీ ఇచ్చిన లేఖన బాలను బట్టి నీకెంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను ప్రభువా మరి దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడని మాటను బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఎన్నికలేని నా కొరకు కూడా నా తండ్రి మరి ఎలాగో మరియా నా తండ్రి మరి నా ప్రాణము నా ప్రభును స్తుతించుచున్నది అని సెలవిస్తుంది నాయన. నా యొక్క దీనస్థితిని కటాక్షించాడని ఎంతగానో కృప పొందిందై నేను ఆరాధించి గణపరుస్తూ
వచ్చింది తండ్రి. అలాగే దయగల తండ్రి మరి ప్రభా కాపరులు కూడా తండ్రి నేను ఎంతగానో స్తుతించి ఆరాధించి నీ యొక్క స్వార్థ మనం తెలియజేస్తూ వచ్చారు తండ్రి. నీ కొందనాలు. అలాగే తండ్రి మరి సరలో తండ్రి మరి దూతలు కూడా నాయన నేను ఎంతగానో తండ్రి ఆరాధించి గణపరుస్తూ వచ్చారు ప్రభా. అలాగే దయగల తండ్రి మరి ప్రభా మరి భక్తులు కూడా నాయన సిమియోను నేను ఎంతగానో నా ప్రాణం ఇప్పుడు పౌనించుచున్నావు అని నా తన్ని ఎంతగానే అన్యజనులకు రక్షణగాను నా తన్ని వెలుగుగా వచ్చావని నా తన్ని ఎంతగానో నేను ఆరాధించి గణపరుస్తూ వచ్చారు తండ్రి. అలాగే నా తండ్రి జ్ఞానులు కూడా తండ్రి తమ ప్రభా ఎంతో సుదూర్గం నుండి వచ్చినప్పటికీ నా తండ్రి నేను ఎంతగానో సాగిలపడి ఆరాధించగలిగారు తండ్రి. తమ పొట్టెలు విప్పి తండ్రి ప్రభా మీరు తండ్రి మరి ఆరాధించి గణపరిచారు. ఎంతో అత్యానందభరితులై అయ్యా మిమ్మల్ని ఆరాధించి సాగిలపడుతూ వచ్చారు తండ్రి. మరి ఎన్నికలేని నా జీవితాన్ని జ్ఞాపం చేసుకొని నా తండ్రి మరి చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న నా జీవితాన్ని మీరు జ్ఞాపం చేసుకొని ప్రేమించి నా కొరకై తగ్గించుకొని ఈ లోకానికి శిశువుగా పశువుల తొట్టులో జన్మించిన తండ్రి నీకెంతో వందం చెల్లించుకుంటున్నాను. నా హృదయంలో కూడా మీరు జన్మించిన నాకు కూడా తండ్రి మరి నీ సంతోషం నేను ఆరాధించడానికి నేను గణపరచడానికి కూడా ఈ ధన్యత ఇచ్చినందుకే వందం చెల్లించుకుంటున్నాను. ఎన్నికలేని నాకు కూడా దేవా